హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు మనం తెలంగాణ స్పెషల్ అదేనండి. బగారా రైస్ ఎలా చేయాలో చూద్దాం. దానికోసం మనం కుక్కర్‌లో ఘీ యాడ్ చేసేసుకొని, కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసేసుకున్న తర్వాత బిర్యానీ దినుసులన్నీ వేసేసుకోండి. అందులోనే మనం ఇప్పుడు ఒక 6 గ్రీన్ చిల్లీస్ మనం కట్ చేసుకొని యాడ్ చేసేసుకోవాలండి. తర్వాత మనము ఆనియన్ కూడా ఒకటి యాడ్ చేసుకోవాలి. ఇలా సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ యాడ్ చేసిన తర్వాత అందులోనే జింజర్ అండ్ గార్లిక్ పేస్ట్ కూడా వేసేసుకొని పచ్చివాసన పోయేంత వరకు మనము అలా వేయించేసుకోవాలనమాట. తర్వాత ఇందులోనే మనం కల్లుప్పు కూడా యాడ్ చేసేసుకొని 1 అవర్ వరకు నానబెట్టుకున్న బాస్మతి రైస్ తీసుకొని దాన్ని ఒక 5 మినిట్స్ వరకు కలుపుకుందామండి. బాస్మతి రైస్‌కి 1 కప్‌కి 1 ½ కప్ వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇది నేను మింట్ అండ్ కోరియండర్ లీఫ్ మనకి కావాలండి. ఫ్రెష్‌గా ఉన్న మా గార్డెన్‌లోని తీసి మింట్ లీఫ్ పక్కన పెట్టుకున్నాను. వాటర్ యాడ్ చేసేసానండి. దాని తర్వాత కోరియండర్ లీవ్స్ అండ్ దెన్ మింట్ లీవ్స్ కూడా యాడ్ చేసుకోవాలి. వాటర్ మీరు కుక్కర్‌లో మనం పెడుతున్నాం కాబట్టి 1 కప్ ఆఫ్ రైస్‌కి 1 ½ కప్ యాడ్ చేసుకోండి. అందులోనే మనం కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేసేసుకుందామండి. అండ్ దెన్ మనం ఇప్పుడు ఉప్పు కూడా సరిగ్గా ఉందా లేదా చూసుకోండి. సరిపడా ఉప్పు అంతా వండిన తర్వాత ఇలా కలుపుకొని ఇప్పుడు మనం మూత పెట్టేసి లో ఫ్లేమ్‌లోనే 1 విజిల్ వచ్చే వరకు పెట్టండి. దాని తర్వాత 20 మినిట్స్ తర్వాత మీరు మూత ఓపెన్ చేసేయండి. చూసారా? ఇలా ఈ టెక్స్చర్‌లో మనకి ఉంటుంది. రైస్ ఇలా పొడి పొడిగా వస్తుందండి. ఇందులోకి మనం చికెన్ గ్రేవీ లేదంటే మటన్ గ్రేవీ కూడా యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకొని తినొచ్చు. చాలా బావుంటుంది. వెజ్ అయితే పన్నీర్ కర్రీ లేదంటే మష్రూమ్ గ్రేవీ కానీ యాడ్ చేసుకోవచ్చు. సో, ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. మసాలా కూడా ఎక్కువ ఉండదండి. డూ ట్రై. థాంక్ యూ.